సిపిఎం 22 జాతీయ మహాసభలు ముగింపుకొచ్చాయి. ఈ సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. మలక్పేట్ టీవీ టవర్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ రెడ్ షర్ట్స్ దళం దాదాపు 7 కిలోమీటర్లు కవాతు నిర్వహిస్తూ సభా ప్రాంగణానికి చేరుకోనుంది. పార్టీ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర నేతలు ప్రత్యేక వాహనంలో ఈ కవాతు ముందుండనున్నారు. ఈ బహిరంగ సభకు 2 లక్షల మందికి పైగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ నెల 18న ప్రారంభమైన సిపిఎం 22 జాతీయ మహాసభలు తుది దశకు చేరుకున్నాయి. 4 రోజులుగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేసిన మహాసభ శుక్రవారం రాత్రి పార్టీ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. సభల చివరి రోజైన ఆదివారం నాడు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు అసమానతలను పెంచుతున్నాయని సిపిఎం విమర్శించింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని తేల్చింది. ఆ దిశగా పలు తీర్మానాలు చేసింది. పార్టీ అధినాయకత్వంలో విభేదాలు తొలగించుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుందని మహాసభ ప్రతినిధులు సూచించారు. రాబోయే 3 ఏళ్లకు సిపిఎం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకోబోతున్నారు. ఏచూరి ఎన్నిక లాంఛన ప్రాయమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. సిపిఎం 22 అఖిల భారత మహాసభలకు సంఘీభావంగా క్యూబా, వెనెజులా కమ్యూనిస్టు పార్టీలతో సహా ప్రపంచ నలుమూలల నుంచి పలు దేశాల కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీలు సౌహార్ద సందేశాలు పంపాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు అసమానతలను పెంచుతున్నాయని సిపిఎం విమర్శించింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని తేల్చింది. ఆ దిశగా పలు తీర్మానాలు చేసింది. పార్టీ అధినాయకత్వంలో విభేదాలు తొలగించుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుందని మహాసభ ప్రతినిధులు సూచించారు. సిపిఎం 22 జాతీయ మహాసభల ముగింపు. ప్రధాన కార్యదర్శిగా సీతారాం యేచూరికి మరో టర్మ్ అవకాశం ఇచ్చే ఛాన్స్ పై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, సరూర్ నగర్ లో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు ఎలా జరిగాయి? మరి ఈసారి కూడా జాతీయ కార్యదర్శిగా సీతారాం యేచూరి ఎన్నిక లాంఛనమేనా? సిపిఎం 22వ జాతీయ మహాసభలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. మరి కాసేపట్లో సిపిఎం జాతీయ మహాసభలు పార్టీలో జరుగుతున్నటువంటి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పార్టీ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశం మీద ఆర్టీసీ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణంతో పాటు నిర్మాణానికి నిన్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పెట్టినటువంటి నివేదిక మీద ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అన్ని రాష్ట్రాల నుంచి సంబంధించినటువంటి నాయకుల అభిప్రాయాల్ని సేకరించడం, సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నూతన కమిటీల ఏర్పాటు కూడా ఈ రోజు సమావేశంలోనే నియామకాలకు సంబంధించి ప్రక్రియ కూడా ముగియబోతుంది. కొద్దిసేపట్లోనే సిపిఎం కేంద్ర కమిటీ కూడా సమావేశం కాబోతుంది. ఈ సమావేశం తర్వాత కేంద్ర కమిటీలో ఎవరెవరు, ఏ రాష్ట్రం నుంచి ఎవరిని తీసుకోవాలి, పొలిట్ బ్యూరోలోకి ఎవరిని తీసుకోవాలి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని ఎంపిక చేయాలనే ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం సీతారాం యేచూరినే మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఒకసారి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి వరుసగా 3 టర్ముల వరకు పనిచేసేందుకు వీలుగా సిపిఎం పార్టీ నిర్మాణ క్రమంలోనే ఓ నిబంధన ఉంది. ఆ మేరకు సీతారాం యేచూరి మరో 2 పర్యాయాలు కూడా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునే దానికి అర్హత ఆయనకున్నది. అయితే ఈయన ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటిని చూస్తే సీతారాం యేచూరిని ఈసారి కూడా కొనసాగించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధాన కార్యదర్శి ఎన్నిక తర్వాత మలక్పేట నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్ల ర్యాలీ ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శన సరూర్ నగర్ స్టేడియం వరకు కొనసాగుతుంది.
సాయంత్రం 4 గంటలకి సభ ప్రారంభం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ ని హైదరాబాద్ కి రమ్మని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఈ సభ ద్వారా సిపిఎం తన బలాన్ని, తన రాజకీయ ఎజెండాని కూడా ఈ సభ నుంచి జనంలోకి తీసుకెళ్లాలనేది ప్రధాన ఆలోచనలుగా కనబడుతుంది. మరి కాసేపట్లో కేంద్ర కమిటీలో ఎవరు ఉంటారు, పొలిట్ బ్యూరోలో ఏ రాష్ట్రం నుంచి ఎవరిని తీసుకోవాలనే అంశాలన్నిటి మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. మహాసభల సమావేశంలోనే ప్రధాన కార్యదర్శిని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. మొత్తానికి సిపిఎం జాతీయ మహాసభలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలనే అంశం మీద కూడా ఇప్పటికే పార్టీ మహాసభలకు క్లారిటీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో సాయంత్రం జరిగే మహాసభలో పూర్తి స్థాయిలో రాజకీయ ఎజెండా ఎలా ఉండబోతుంది, త్వరలోనే ఎన్నికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ ఉండాలి, ఏ రాష్ట్రంలో ఎలాంటి పుట్టులు ఉండాలనే అంశం మీద కూడా ఇప్పుడే కొంత క్లారిటీ వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాజకీయపరమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతుంది. ఓకే చారి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.